జగన్ చేస్తున్న అల్లర్లకు అరాచకాలకు ఈ రాష్ట్రం అట్టుడుకుపోతుంది. ఈ రాష్ట్రమే కాదు జగన్, దేశం మొత్తం వల్ల కొల్లడం కావాలి. అప్పుడే మన పనులన్నీ సవ్యంగా సాగుతాయి. మనం రేపిన మంటలు పక్క రాష్ట్రాలు కూడా పాకే సుల్తాన్ కులసంఘాల మధ్య కుమ్మలాటలు పెట్టి మన వాళ్ళు అల్లర్లు చేస్తున్నారు. అదును దొరికితే హత్యలు కూడా చేస్తున్నారు. అల్లర్లు హత్యలు కాదే జగన్, మనం చేసే అల్లర్లకు హత్యలకు ఈ జనం బెదిరిపోయి అరుగులు పెట్టాలి. ప్రభుత్వ నేత గుండెల్లో రైళ్లు పరిగెత్తాలి. అసలు సమస్య అగ్నిగాడితో ఎదురవుతుంది. మన వాళ్ళకి అడుగడుగున అడ్డుపడుతున్నాడు. నాకు తెలుసు జగన్, వాడు కరుక్కోడా నా కొడుకు, వాడికి స్పోర్ట్ పెట్టాలి. లేదంటే మన వాళ్ళని అందరినీ సెల్లేసి చెడుగుడు ఆడుకుంటాడు. అసలు వాడిని ఇంతకాలం బ్రతకనివ్వడమే తప్పు. వాడి మూలంగా మన పళ్ళన్నీ ఆగిపోతున్నాయి. మున్నాదానికి 10 లక్షలు ఇచ్చి పంపించాను. వాడు అగ్ని చేతిలో చావు దెబ్బల్ని జైల్లో కూర్చొని మహాభారతం చదువుకుంటూ నీతి వాక్యాలు చెప్పుతున్నాడు. అయితే వాణ్ణి అంతం చేసే మగాడా లేడా? నేను రంగంలో దిగితే అటో ఇటో తేల్చుకుంటాడు, కానీ వాడు చెలరైపోతాడు. దానివల్ల మన పనులన్నీ మధ్యలో ఆగిపోతాయి జగన్. ఇప్పుడు మనకేంటి మార్గం? వాడిని తొలగించే అవకాశమే లేదా? వాడు ఎంత కరకోడో నా కొడుకు నీకు తెలియదు జగన్. నా ముద్దుల తమ్ముడు ఇబ్రహీంని నడి రోడ్డున కాల్చి పారేశాడు. నా రక్తం సలసలా మరుగుతుంది. సుల్తాన్, వాడిని అంతం చేసే అవకాశం మన దగ్గర ఒకే అవకాశం ఉంది. జరిగిన మన రెడ్ లైన్ వీడికి సరైన జోడి. వీడిని వాడి మీద కూర్చుకలుపుదాం. వాడు కొట్టుకు చేస్తారు. అవును, వెరీ గుడ్ ఐడియా. రెడ్ లైన్ సామాన్యం కాడు. ఎవడు సాధించలేని వజ్రాన్ని వాడు సాధించాడు. అందుకే రెడ్ లైన్ ని అగ్ని మీద కూసుకొలిపేది పని చూద్దాం వాడి సంగతి. ఇంకెంత కావాల్సిన సుల్తాన్, వెంటనే మన రెడ్ లైన్ కి కబురు పెట్టు. ఈ ఇన్స్పెక్టర్ అగ్నిగాన్ని మట్టు పెట్టు. వాడంతా ఈజీగా దొరకడు. మన వాళ్ళని పంపించి ఆ పనిలో ఉంటాను. కామిని, నీ అందసందాలతో మా జగన్ని తొలగించు.